March 9th Saturday. Jeremiah 31:3. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుతున్నాను. I have loved you with an everlasting love. मैं तुझसे सदा प्रेम रखता आया हूं. ప్రియులారా, దేవుని ప్రేమ కొన్ని రోజులు ఉండేది కాదు. భార్యాభర్తల ప్రేమ కొన్నాళ్ళు, అన్నదమ్ముల ప్రేమ కొన్నాళ్ళు, స్నేహితుల ప్రేమ కొన్నాళ్ళు. దేవుని ప్రేమ శాశ్వతమై. అయితే మనం తప్పు చేసినా ప్రేమిస్తున్నాడు. యేసు మాదిరి ప్రేమించేవాడు లోకములో మరి ఒక్కళ్ళు లేరు. ఆయన ప్రేమామయుడండి. దానికే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 37వ వచనములో ఆయన నీ పితరులను ప్రేమించెను. మన పూర్వీకులను ప్రేమించాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు, రాబోయే తరాన్ని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమామయుడు. అందుచేత ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో 37లో చూశాం. 7వ అధ్యాయం 8వ వచనం కూడా యెహోవా మిమ్మును ప్రేమిస్తున్నాడు. యెహోవా అంటే ఉన్నవాడు అనువాడైనవా. అదే ద్వితీయోపదేశకాండములో 10వ అధ్యాయం 15 యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనేను. దేవుని ఏర్పాటు చాలా శ్రేష్టమే. ద్వితీయోపదేశకాండం 23:5లో నీ దేవుడిని యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చాడు. శాపాన్ని ఏం చేశాడంట? ఆశీర్వాదంగా మార్చేవాడు. ఇతరులు ఎవరైనా శపిస్తే ఏం లెక్క చేయదు. ఆశీర్వాదాన్నిగా మార్చేవాడు దేవుడు ఉన్నాడు. మార్కు సువార్తలో 10వ అధ్యాయంలో 21వ వచనంలో యేసు అతని చూచి అతని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీ వెళ్ళి నీ కలిగినది అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము అధికమగును, నీ వచ్చి నన్ను. ఇక్కడ యవనస్తుడు యేసును వెంబడించేకొచ్చాడు. యేసు అతని వైపు చూశాడు. నీకు ఒకటి కొదువుగా ఉంది అన్నాడు. ఎందుకంటే అతడు ఆస్తి మీద ఆనుకున్నాడు. నీ ఆస్తి అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు. అతడు మిక్కిలి ఆస్తి గలవాడు. యేసయ్యా, నీ నిత్య జీవం వద్దు, నువ్వు వద్దు, నా డబ్బే నాకు కాదు. ఈ నిత్య జీవాధిపతి దగ్గరికి వచ్చి నిత్య జీవం పొందకెళ్ళిన పరమ దరిద్రుడు. సోదరుడా, నిత్య జీవము చాలా విలువైంది. పరలోక రాజ్యం అన్నమాట. నరకము తప్పించేది. ఆత్మీయ ఆనందములో జీవింపే యుగ యుగాలు తరతరాలు ప్రభువుతో ఉండే జీవితాన్ని ఎందుకు నష్టపరుచుకుంటావు? నేడే యేసును విశ్వసించి నిత్య జీవానికి వారసులు కండి ప్రార్థిస్తాం. ప్రభువా, మా శ్రోతలు నిత్య జీవాన్ని స్వతంత్రించుకునేదానికి కృప దయచేయమని, ఎవరి జీవితంలో ఏదైనా అడ్డుంటే తొలగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.